అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ మీ అందరికీ సంచారమే మా సాంగ్కి మస్తు లవ్ ఇచ్చి మంచి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఎపిక్ స్టోరీ విన్న రోజే నాకు ఎంత నచ్చిందంటే నేను ఆ రోజే డిసైడ్ అయిపోయినా ఈ సినిమాలో నేను పార్ట్ అవ్వాలి అని. అండ్ ఈ కడలి క్యారెక్టర్ ఏదైతుందో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నరేట్ చేస్తున్నప్పుడు ఆ కడలి నాలో ఉందేమో అనిపించింది. చాలామంది అమ్మాయిల్లో కూడా ఆ కడలి ఉంటుంది అనిపించింది. సో చాలా బ్యూటిఫుల్గా ఆ అమ్మాయి వెరీ ఇండిపెండెంట్, షీ నోస్ వాట్ షీఈస్ డూయింగ్ అన్నట్టు ఉంటుంది తన క్యారెక్టర్. నా క్యారెక్టరే కాకుండా ఆనంద్ క్యారెక్టర్, ఆదిత్య క్యారెక్టర్, వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్స్ కూడా, ఇంకా ఇందులో ఫ్రెండ్స్ చేసినారు వాళ్ళందరి క్యారెక్టర్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్ని మనం థియేటర్లో చూస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ని మనం రిలేట్ చేసుకుంటాము. ఇట్లా ఒకడు మన లైఫ్లో కూడా ఉన్నాడు కదా అనిపిస్తుంది. సో ఈ మూవీలో మిమ్మల్ని మీరు చాలా రిలేట్ చేసుకునేలాగా ఉంటుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, మీ అందరికీ నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. అండ్ ఎపిక్ ఎక్స్పీరియన్స్ ఈజ్ సంథింగ్ వెరీ 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 బ్యూటిఫుల్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు నాకు సెట్కి వెళ్తున్నట్టు, వర్క్కి వెళ్తున్నట్టు ఏ రోజు నాకు అనిపించలేదు. మా ఎపిక్ డిస్కషన్స్ నుంచి, ఎపిక్ వర్క్షాప్స్ నుంచి, ఎపిక్ షూట్స్ వరకు కూడా ప్రతిసారి మా అందరు ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ చేస్తున్నట్టు అనిపించింది. ఈ సినిమాలో నాకు అందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయినారు. ఐ థింక్ మేము కూడా మీ ఫ్రెండ్సే అన్నారు కదా. మీరు కూడా నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఎపిక్ టీజర్ రిలీజ్ అయింది, మీరు అందరు చూడండి. చూసి ఎలా ఉందో మాకు చెప్పండి. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్తారు. సో ఈ సినిమాలో అజీమ్ గారితో, ఆదిత్య గారితో, ఆనంద్ గారితో పనిచేయడం చాలా చాలా మంచిగా అనిపించింది. సో అదే నేను ఏ రోజు వర్క్ చేస్తున్నట్టు నాకు అనిపించలేదు. ఎవ్రీ డే చాలా ఎక్సైటెడ్గా నేను సెట్కి వెళ్తుండే. ఆ కంఫర్ట్ చాలా వచ్చేసింది నాకు ఈ సెట్లో. మంచిగా ప్రాక్టీస్ చేస్తుండే మేము. సీన్ ఇంకెలా బాగా చేయొచ్చు, నువ్వెలా బాగా చేయగలుగుతావు, నేను ఎలా బాగా చేయగలుగుతాను. ఆ ప్రాక్టీస్లో మేమందరం చాలా క్లోజ్ అయిపోయినాము. దట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఎపిక్ ఎక్స్పీరియన్స్ మేడ్ సంథింగ్ ఎపిక్ మెమరబుల్ థింగ్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ. వైష్ణవి చైతన్య గారు చాలా బాగా పాడతారు కూడా బేసిక్గా. సంచారం కాదు పాడడానికి కాదు. సో లండన్లోనే ఎక్కువగా షూట్ చేశారు కదా, మొత్తం అంతా మోస్ట్లీ అక్కడే షూట్ చేశారు. సో ఏ ప్లేస్ మీకు బాగా నచ్చేసింది? బికాజ్ లండన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో యా, మేము లండన్లో 4 ప్లేసెస్లో షూట్ చేసినాము. ఓకే. బోర్న్మౌత్ అనే ప్లేస్ చాలా చాలా ఇష్టం నాకు. ఎస్పెషల్లీ ఇన్ లండన్లో, లైక్ ఓన్లీ లండన్. యా, బికాజ్ మా వాళ్ళందరూ ఆనందన్న మాట్లాడేటప్పుడు చెప్తారు. ప్లీజ్. అంతేనా? ఓకే. యూకేలో నచ్చిన ప్లేస్ చెప్పారు ఆవిడ. డెఫినెట్గా లండన్ మీరు వెళ్ళినప్పుడు మీరు అంతా రిలేటెడ్ అవుతారు అని చెప్పాను కదా. ఇప్పుడు